అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీకు అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ స్త్రీ 7వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. తమ్ముడు ఎప్పుడు అలా చేయలేదు. తన దగ్గర పేచీలు పెట్టి దెబ్బలాడి ఎంత తీసుకున్నా సంతోషంగానే ఉండేది. అయినా 30 రూపాయలు ఎందుకు, నెలకి రోజుకొక రూపాయి ఏం చేస్తాడు? వద్దనుకుంటూనే అడిగింది. 30 రూపాయలు కావాలా సూర్యం? సూర్యం అదో రకంగా నిర్లక్ష్యంగా చూశాడు. అంతైనా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంది. పోనీలే, నువ్వు అలా కావాలంటే నేను ఎందుకు కాదంటాను. నెల నెల బ్యాంకులో వేస్తున్నాం కదా. ఈ మధ్య ఇన్సూరెన్స్ ఒకటి మొదలుపెట్టాం. కాస్త జాగ్రత్తగా ఉంటే. సూర్యం ఎన్నాళ్ళ నుంచో అడగాలనుకుంటున్న ముక్క కాస్త అడిగేశాడు. ఇంకా రుక్మిణికి డబ్బు పంపిస్తూ ఉంటావెందుకు? పంపిన కొద్దీ రాస్తూనే ఉంటుంది. పార్వతి తెల్లబోయింది. రుక్కుకి డబ్బు పంపించడం సూర్యానికి ఇష్టం లేదా? అది కావాలని రాస్తే తను ఎలా కాదంటుంది? 4-5 రోజుల కిందటే రుక్కు దగ్గర నుంచి డబ్బు కావాలని ఉత్తరం వచ్చింది. ఏవో కొత్త ఫ్యాషన్ల చీరలు వస్తున్నాయట, అందరూ కొనుక్కుంటున్నారట, తను కొనుక్కుంటాను అని రాసింది. రుక్కుకి చీరలు అంతగా లేకపోలేదు. మంచి వచ్చినప్పుడల్లా పార్వతే కొంటూ ఉంటుంది. అయినా అస్తమానం వీధిలోకి మూటల వాళ్ళు తీసుకొచ్చే గుడ్డలు కొనటం మానదు రుక్మిణి. అప్పులు చేసి కొనేసి డబ్బు కోసం రాస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అడిగిన డబ్బు పంపిస్తూ కాస్త మందలిస్తూ ఉత్తరం రాయాలనుకుంటూనే ఉంది పార్వతి. అయినా తన ఉద్దేశం తమ్ముడికి తెలియనివ్వకుండా కాసేపు ఊరుకుని నెమ్మదిగా అంది. అది కాదురా సూర్యం, అత్తింట్లో కాపురం చేసుకుంటోంది. చంటివాడొకడు, ఏదో దాని ఖర్చులు దానికే ఉంటాయి. మనని కాకపోతే ఎవరిని అడుగుతుంది అని అంది. ఏ, దాని మొగుడేమయ్యాడు? పెళ్లి చేసి పంపించేశాక ఎన్నాళ్ళు ఖర్చులకు పంపాలేమిటి? పార్వతి మాట్లాడలేకపోయింది. సూర్యం అన్నది నిజమే, కానీ అయినా సూర్యం ధోరణి చూస్తే ఏదో కొత్తగా ఉంది. కయ్యానికి కాలు దువ్వేవాళ్ళ మాట్లాడుతున్నాడు. మాటకు మాట పెంచడం మంచిది కాదని నెమ్మదిగా ఆ ప్రసక్తి ఆపింది. ఇక గబగబా నడవసాగింది పార్వతి. మా అమ్మగారి కోడలికి బాగాలేదని తెలిసి చూసి రావాలని వెళ్తే కబుర్లతో 7 గంటల దగ్గర అయిపోయింది. వీధుల నిండా లైట్లు వెలిగిపోయాయి. సూర్యం కానీ వస్తాడేమో. పక్కింటి వాళ్ళకి తాళం కూడా ఇచ్చి రాలేదనుకుంటూ మా అమ్మగారి దగ్గర సెలవు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి గబగబా నడవసాగింది. దగ్గర సందులో ఎదురొస్తున్న రిక్షా తగిలి పడ్డంత పనయింది. తుళ్ళిపడి పక్కకు తప్పుకుంటూ రిక్షా కేసు చూసింది. నిర్ఘాంతపడ్డదానిలాగా నిలబడిపోయింది. టాపు తీసేసిన రిక్షాలో ఎవరో అమ్మాయితో కలిసి కూర్చున్న వ్యక్తి సూర్యంలాగే కనిపించాడు. కనిపించడం ఏమిటి? సూర్యమే. కాలరు, చేతులు ముదురు నీలం రంగు గుడ్డ వేయించుకుని అదేదో ఫ్యాషన్గా తెల్ల బుష్ షర్ట్ కుట్టించుకున్నాడు కొత్తగా. ఉదయమే దాన్ని మడత విప్పి తొడుక్కున్నాడు కూడా. సరిగ్గా అదే చొక్కా కనిపించింది. పక్కన కూర్చున్న అమ్మాయి మెడ మీదగా భుజం మీదకి చేయి వేశాడు. బహుశా తనను చూసి ఉంటాడేమో కూడా. చటుక్కన తల తిప్పేసుకున్నట్టు అనిపించింది. ఎప్పుడో వెళ్ళిపోయింది రిక్షా. భారంగా అడుగులు వేసుకుంటూ కదిలింది పార్వతి. ఆ రిక్షాలో వాడు సూర్యమేనా కాదా? కాకపోవటం ఏమిటి, అచ్చు అలాగే ఉన్నాడుగా. తెగి తగని ఆలోచనలతో కొట్టుకుంటూ ఇల్లు చేరి తాళం తీసుకుని చీకట్లోనే వాల్చి ఉన్న మంచం మీద కూర్చుంది. ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది. తను చెప్పినంత మాత్రాన ఎవరు వింటారు? తలుపుల మీద చప్పుడ ఎవరికో అలా 2 చేతుల మధ్య తల పట్టుకుని కూర్చునే ఉంది. అక్కయ్య, వీధి గుమ్మల్లోంచి నెమ్మదిగా వినిపించింది సూర్యం పిలుపు. గమ్మున లేని లైటు వేసి తలుపులు తీసింది. తలదించుకుని లోపలికి చొరబడిన సూర్యం చొక్కా కాలరు చేతులు అచ్చం అవే, అనుమానం లేదు. సూర్యం క్షణాల మీద బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు. అన్నం వడ్డించి కూర వేస్తూ పచ్చడి ముక్క ఒక వారన పెడుతూ ఎన్నోసార్లు తమ్ముడు మొహంలోకి చూడబోయింది. తల బాగా దించేసుకుని అన్నం కలుపుకుంటున్న వాడిని పరిశీలించి చూడటం వీలు కానీలేదు. అన్నం తిని లేచాక కూడా తనను చూసి జంకుతున్న వాడిలాగా, ఏదో దాచేసుకోవాలని తాపత్రయపడుతున్న వాడిలాగా నిలకడగా నిలవకుండా కనిపించాయి వాడి చూపులు. వాడంతా తెగించి తిరగటానికి కారణం తనే. కొత్తలోనే మందలిస్తే జాగ్రత్తగానే మెలిగేవాడు. తన కళ్ళ పడకపోయినా ప్రతిరోజు వాడి షికార్లన్నీ ఎంతమంది చూస్తూ ఉన్నారో. ఇంకా ఈ తిరుగుళ్ళు మొదలనిస్తే ప్రమాదమే. చేజేతులా వాడిని పాడు చేసుకున్నట్టే. అడిగి చూస్తే తప్పేం లేదుగా.
తన పక్క సర్దుకుంటూ తమ్ముడు కేసు చూసింది. సూర్యం అలా చాలాసేపటి నుంచి కళ్ళు మూసుకుని పడుకునే ఉన్నాడు. నిద్రపోతున్నావేమిట్రా సూరి? వాడేం మాట్లాడలా. నిద్రపోయేవాడు మాట్లాడకూడదు కాబట్టి ఏమిటో మరి. సూర్యం కాస్త గట్టిగానే పిలిచింది. నిజంగా నిద్రే? విసుగ్గా మరోవైపుకు దొర్లి పడుకున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలరా. తెల్లారితే మళ్ళీ నీ దారి నీది, నా దారి నాది. ఇంకా 9 అయినా కాలేదుగా, కాసేపు లేచి కూర్చో. సూర్యం కళ్ళు విప్పి చూశాడు. ఏ ఇవాళ తొందరగా పడుకున్నావు? మాట్లాడకుండా లేచి కూర్చున్నాడు మంచం మీద. ఏం మాట్లాడాలి? నేను అడిగింది చెప్తావా? నాకు తెలిస్తే ఎందుకు చెప్పను? ఇందాక రిక్షాలో ఎవరా అమ్మాయి? దుప్పటి దారాలు తెంచుతున్న సూర్యం వేళ్లు ముడుచుకున్నాయి. గట్టిగా గుప్పిళ్ళు బిగించుకున్నాడు. తను దబాయించి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేశాడు. అసలు తన వ్యవహారం కప్పిపుచ్చుకోవాల్సిన అగత్యం కూడా లేదన్నట్టు కనిపించాడు. సూర్యం, నీ మనసులో ఏ మాట ఉన్నా నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? సూర్యం తలెత్తి పార్వతి మొహం కేసి మామూలుగానే చూశాడు. చెప్పటానికే ఉందక్కయ్య. ఆ అమ్మాయి సోషల్గా ఉంటుంది. నువ్వేమైనా అపార్థం చేసుకున్నావేమో. ఒక లాయర్ గారి కూతురు, పేరు రాణి, బీఎస్సీ చదువుతోంది. నాకు ఫ్రెండ్, అంతే. పార్వతి ఆశ్చర్యపడుతూ చూసింది తమ్ముడు కేసి. శరీరాలు తాకుతూ భుజాల మీదకి చేతులు వేసుకుని ఒక రిక్షాలో కూర్చుని పబ్లిక్గా రోడ్ల మీద షికార్లు తిరగటం, సినిమాలు చూడటం, కేవలం ఫ్రెండ్స్ లాగా మసలటమా? కానీ అంత గుచ్చి అడగలేకపోయింది. అసలు నీకెలా పరిచయం అయింది అందామనుకుంది. ఫ్రెండే అనుకో, నేను అంతకన్నా మరేం అనుకోలేదు. అయినా సూరి, ఆడపిల్లతో అంత రాసుకుంటూ పూసుకుంటూ తిరగటం తప్పు కాదు. ఎటు తిరిగేటొచ్చిన ఆ పిల్ల బతుకు అల్లరి పడుతుంది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకులు, కాకులు. తమ్ముడికి బోధన చేయాలన్న ఉద్దేశంతో కాసేపు సంఘాన్ని కూడా తిట్టిపోసింది పార్వతి. సూర్యమేమీ మాట్లాడలేదు. పార్వతి ఎంతసేపు మాట్లాడినా కంఠశోషే మిగిలింది. సరేలే పడుకో, అనవసరంగా నిద్రపాడు చేశాను. లేనిపోని నిష్ఠూరం తన మీద వేసుకుంటూ పక్క మీదకు ఒరిగింది. ఇక ఒక వారం గడిచుంటుంది. ఆదివారం పూట పార్వతి తీరిగ్గా పాత చీరలు కుట్టుకుంటూ కూర్చుంది. సూర్యం హడావిడిగా వస్తూ, అక్కయ్య, రాణి నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అన్నాడు. వెనకాలే వస్తూ కనిపించిన అమ్మాయిని చూస్తూ కంగారు పడింది పార్వతి. రండి రండి అంటూ ఆహ్వానించింది కంగారుగా. ఆ అమ్మాయి అదోలా నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. రాణి తనను చూస్తానంటాం ఎందుకు అని ఆశ్చర్యపడింది పార్వతి. 2 సార్లు దూరంగా చూస్తే రాణి సింగారం పార్వతికి అంతగా తెలిసింది కాదు. శరీరంలో దాదాపు అన్ని భాగాలు కనిపిస్తున్నట్టుగా ఉంది. గుడ్డలు కట్టుకోవడం, లేసు బాడీ, లేసు లంగా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. జాకెట్టు మెడ గుండెల దగ్గరికి దిగుంది. వీపు కూడా చాలా బాగా నగ్నంగానే కనిపిస్తోంది. ఒంటి పొర చీరే అయినా ఆ సింగారం బొత్తిగా ఎబ్బెట్టుగా ఉంది. చెంపలు ఎగదువ్వి నెత్తి చుట్టూ చక్రంలాగా పిన్నులు గుచ్చింది. ఉన్న బారెడు జడలోనూ పైన కింద ఖాళీగా వదిలేసి మధ్య మాత్రం 2-3 పాయలు అల్లింది. జడలో పెట్టుకున్న కనకాంబరాల దండ నడివీపు మీద వేళ్లాడుతోంది. చెవుల వరకు సాగదీసిన కాటుక గీతలు అమ్మవారిని సింగారించినట్టు రూపాయి బెళ్ళంత బొట్టు, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పెదిమల రంగు. ఏమిటో ఆ పిల్లని చూస్తున్న కొద్దీ పార్వతికి అర్థం కాని అయిష్టం ఏర్పడిపోయింది. కాళ్ళు ఊపుతూ కుర్చీ కోడు మీద వేళ్లతో చిటికలు వేస్తూ గది 4 మూలలా కుతూహలంగా చూస్తూ కూర్చుంది రాణి. అక్కయ్య, సూర్యం వంటింట్లోకి వెళ్ళి నెమ్మదిగా పిలిచాడు. పార్వతి గబగబా తమ్ముడు దగ్గరికి వెళ్ళింది. పాలున్నాయి కదా, కొంచెం కాఫీ పెట్టు. ఎందుకు పెట్టను? నువ్వు చెప్పాలా? ఊరికి ఆలోచిస్తూ నిల్చున్నాను. సరే నువ్వు వెళ్ళి కూర్చో, తొందరగా కుంపట అంటిస్తాను అంటూనే కుంపట్లో బొగ్గులు వేసి కాగితం ముక్కంటించి తన పనిలో నిమగ్నం అయిపోయింది పార్వతి. కిందటి రాత్రి తెచ్చిన అరటిపళ్ళు 4 ఉంటే ఒక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చింది. తర్వాత 2 గ్లాసులతో కాఫీ పట్టుకెళ్ళి బల్ల మీద పెట్టింది. తీసుకోరాని అంటూ ఒక గ్లాస్ అందించబోయాడు సూర్యం. ముందు నువ్వు తీసుకో అంటూ నవ్వింది రాణి. పార్వతికి ఏం మాట్లాడాలో మాట్లాడకుండా ఊరుకోవాలో కూడా తెలియలేదు. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఏదో మాట్లాడాలి కాబట్టి నోటుకొచ్చిన ప్రశ్న ఒకటేసింది. ఆవిడ గారి ఇల్లు ఎక్కడైతే తనకెందుకు? తనేమన్నా వెళ్ళాలా రావాలా? మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉంటుందండి. ఆకుపచ్చ మేడ, మీరు చూసే ఉంటారు.
ఆ, చూసే ఉంటానేమో. ఆకుపచ్చ మేడలు చాలా చూశాను. మామూలుగానే అన్నా ఏదో వ్యంగ్యంగా అన్నట్టే అనిపించింది పార్వతికి కూడా. రాణి అదోలా చూస్తూ మా మేడ చాలా కొత్తది, 5-6 నెలలు కూడా కాలేదు కట్టి అంది అతిశయంగా. అంత బాగా గుర్తులేదమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? లాయర్ అండి. అలాగా. కాసేపటికి ఇక వెళ్దామా సూర్యం అంటూ లేచింది రాణి. అయితే పద అంటూ లేచాడు సూర్యం. మౌనంగానే సాగనంపింది పార్వతి. ఒక్క ఊపిలో జడ ముందుకు పడేసుకుని తల ఒక పక్క కొంచుకుని నవ్వుతూ సూర్యానికి దగ్గర దగ్గర నడవసాగింది రాణి. పార్వతి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ చీరలు కుట్టుకుంటూ కూర్చుంది. తమ్ముడి మీద కోపం ముంచుకొచ్చింది. ఆలోచనలతో సతమతమవుతూ తమ్ముడిని గట్టిగా చెవాట్లు పెట్టాలని నిర్ణయించుకుంది. ఇక మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వచ్చాడు సూర్యం. అన్నం వడ్డించేస్తాను, కాళ్ళు కడుక్కునిరా. రాణి వాళ్ళింట్లో భోంచేశాను. అదేమిటి వాళ్ళింట్లో భోంచేయటం ఏమిటి? వాళ్ళ అమ్మగారు నిన్నే చెప్పారు ఇవాళ భోజనానికి రమ్మని. అయితే ఈ పూట ఇంట్లో తినడని చెప్పకపోయావా? అనవసరంగా ఉండాను. ఇప్పుడు ఏం పోయింది, పని మనిషికి ఇచ్చేరాదు విసుగ్గా అంటూ మంచం మీద కూర్చున్నాడు. వేదవ అన్నం గురించి రాద్ధాంతం ఏమిటి అన్నాడు మళ్ళీ. మాట్లాడలేదు పార్వతి. తను అడగాలనుకున్న మాటలు అడగలేదు, పెట్టాలనుకున్న చివాట్లు పెట్టనూ లేదు. మధ్యాహ్నం నిద్రపై లేచిన తమ్ముడికి కాఫీ అందిస్తూ మొహం కేసి చూసింది. మామూలుగానే ఉన్నట్టున్నాడు. వ్యవహారం కదిలించాలనుకుంది. అయితే సూరి, ఆ పిల్లకి, అదే ఆ రాణికి నన్ను చూద్దామని ఎందుకు బుద్ధి పుట్టింది అంది నవ్వుతూనే. ఆ మాట ఆ పిల్లనే అడగలేకపోయావా మరి? నవ్వుతూనే చూశాడు. నన్ను చూడటానికి వచ్చిందన్నావు, నాతో ఏం మాట్లాడిందని అసలు? అంతకన్నా ఏం మాట్లాడుతుంది? చూడాలని వచ్చింది, చూసింది. పోనీ నువ్వు మాత్రం ఏం పలకరించావు? అసలు నాకు ఏం మాట్లాడాలో తోచనే లేదు. సూర్యం బద్ధకంగా మంచం మీద ఒత్తిగిల్లుతూ అన్నాడు. వాళ్ళ అమ్మగారు నిన్నొకసారి తీసుకురమ్మన్నారు. నన్నెందుకు? ఎందుకేమిటి? చూడటానికి. ఇది మరీ బాగుంది. వాళ్ళంతా నన్ను చూడటం ఏమిటి? ఉత్త చుట్టం కాదులే, ఏదో మాట్లాడతారేమో. పార్వతికి ఏదో అనుమానం తోచింది. సూర్యం మొహంలోకి గుచ్చి గుచ్చి చూసింది. అసలు నీ మనసులో మాట ఏమిటో సరిగా చెప్పవే. ఆ మాట అడగదేమా అనుకుంటున్న సూర్యన్ నవ్వి అన్నాడు. రాణిని చూసావు కదా, నీ ఉద్దేశం ఏమిటి? ఆ పిల్ల గురించి నా ఉద్దేశం ఏమిటైతే ఎందుకు కానీ నువ్వు ఆ అమ్మాయితో అంత తిరగటం నాకేం నచ్చలేదు. ఎందుకు? నుదురు చిట్లిస్తూ అడిగాడు. ఎందుకేమిటి? ఆ అమ్మాయి పద్ధతులు నాకేం బాగాలేదు. సూర్యం మాట్లాడలేదు. చాలాసేపు తర్వాత అన్నాడు. రాణి పెళ్లి విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. తన అనుమానం నిజమేనా ఏమిటి? వాళ్ళ పిల్ల పెళ్లి మాట నాతో మాట్లాడటం ఏమిటి అంది సగం అర్థం కానట్టు, సగం అర్థం కాకుండా. పెళ్ళి పెద్దవి, నీతో కాక ఇంకెవరితో మాట్లాడతారు? నన్ను అడిగితే నిన్ను అడగమని చెప్పాను. ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటావా నిజంగానే? సూర్యన్ జవాబు చెప్పలేదు. ఆ పిల్ల నీకు నిజంగానే నచ్చిందా? నచ్చటానికే చదువుకుంటోంది. వాళ్ళు నాన్నగారు వాళ్ళు కూడా ఇష్టపడి అడిగారు. ఏం లోటని కాదంటాం. తనేం చెప్తుంది? ఏం లోటని చెప్తుంది? ఆ పిల్లే తనకు మరదలవుతుందంటే తమ్ముడిని వారించకుండా ఎలా ఉంటుంది? చూడు సూర్యం, ఏది చెప్పినా నీ మేలు కోరే చెప్తాను. వివాహం 100 ఏళ్ల పంట అన్నారు. ఆ అమ్మాయి కుదురైన పిల్లలా లేదు. నీకు నువ్వు బాగా ఆలోచించుకో సూర్యం. సూర్యం ఆలోచించకపోలేదు. అయినా అంతగా ఆలోచించడానికే ఉంది. అందాల బొమ్మలా మెరిసిపోయే రాణిని పెళ్లి చేసుకోవటానికి అసలు ఆలోచన దేనికి? అదీగాక వాళ్ళ నాన్నగారు. ఏం సూరి, కోపం వచ్చిందా? అబ్బే అది కాదక్కయ్య, నీకు నేను చెప్పనే లేదు కానీ వాళ్ళ నాన్నగారు నన్ను BL చదివిస్తామంటున్నారు. జీవితం అంతా ఇలా గుమస్తాగా నేనా? 2-3 ఏళ్ళు చదివి లాయర్ అయితే. సూర్యం చెప్పే ప్రతి మాట విచిత్రంగానే ఉంది పార్వతికి. వాళ్ళ నాన్నగారు నిన్ను లా చదివిస్తారా? మరి నీ ఉద్యోగం? ఇంకా ఉద్యోగం మాట ఏమిటి? వదిలేసుకునే కాలేజీలో చేరాలి. ఆశ్చర్యపోతూ చూసింది పార్వతి. ఉద్యోగం వదిలేసుకుంటావా? మరెలా? అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎలా? వాళ్ళ దయాధర్మాల మీద ఆధారపడి చదువుకుంటావా? అంతేనా? దయాధర్మాలకే ఉంది. వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు ఎలాగూ 4-5 వేలు కట్నం ఇస్తారు. అది కాదంటే నా చదువు రూపేణా ఖర్చు పెడతారు, అంతేగా? సూర్యం. పార్వతి తల గిర్రెని తిరిగింది. కట్నం 4-5 వేల రూపాయలు కావాలనుకుంటున్నాడా సూర్యం? తమ్ముడు గురించి తనొక్కసారైనా కట్నం మాట
అంత డబ్బు మాట ఆలోచించగలిగిందా? అసలు తనకు ఆ పాపిష్టి కోరిక పుట్టిందా? ఏ అక్కయ్య, నీకు ఇష్టం లేదా? అక్కగారి ఇష్టం కోసం అడిగినట్టు అనిపించలేదు. అది కాదు సూర్యం, నిన్ను కట్నాలకు అమ్ముకోవాలని నేను ఎన్నడూ అనుకోలేదు. కట్నం అన్న మాట వింటే నా హృదయం ఎలా మండిపోతుందో నీకు అర్థం కాదు. ఈ పాపిష్టి కట్నాల దురాశ లేకపోతే ఈ అక్కయ్య అందరూ ఆడవాళ్ళలాగే ఒక ఇంటి ఇల్లాలై కాపురం చేసుకుంటూ ఉండేది సూర్యం. నీ పెళ్లి మాటకి దీనికి సంబంధం ఏంటక్కయ్య? అప్పుడు మనకి తాహత లేకపోయాం. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి లోటు ఏమీ లేదు కదా. వాళ్ళకే వాళ్ళే సంతోషంగా ఒప్పుకుంటున్నారు. ఒక్కటి చెప్పు, వాళ్ళు నిన్ను చదివించడానికి ఒప్పుకోరనుకో, కట్నం ఇవ్వలేరనుకో, అప్పుడు కూడా రాణిని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోగలవా? నిజం చెప్పు, నీ అంతరాత్మ సాక్షిగా. సూర్యం నుదురు చిట్లించాడు. అర్థం లేని విషయాలన్నీ ఆలోచిస్తావో ఏమో. అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో అది చెప్పమంటే నేను ఎలా చెప్పగలను? ఇస్తే కట్నం ఇస్తారని, లేకపోతే చదివిస్తారని ఆశతో కదా నువ్వు రాణిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తున్నావు. అయితే కావచ్చు, ఏ తప్పే ఉంది? లోకమంతా ఒక దారిని పోతుంటే మనం మరో దారిన పోవటం వివేకం అంటావా? నువ్వు నేను నీతిగా ఉండి ఈ సంఘాన్ని ఉద్ధరించేస్తామా? మన కోరికలు మనవి, మన అవసరాలు మనవి. మన స్వార్థమే మనకు లేనప్పుడు ఇక బతకటంలో అర్థం ఏమిటి అసలు? నాకు నిజంగానే ఈ గుమస్తా జీవితం అంటే విసిగేస్తోంది. అటు వాళ్ళ పిల్లకి పెళ్లి కావాలి, ఇటు నాకు జీవితంలో ఉన్నతి కావాలి. ఆలోచించే నేను నిశ్చయించుకున్నాను. సూర్యం తన స్వార్థం కోసం ఈ పెళ్లి ఒప్పుకోవటం అవినీతి పాలు కావటమే అనిపించింది పార్వతికి. సూర్యం, నీకు అంతగా చదువుకొని జీవితంలో పైకి రావాలనుంటే నాకు సంతోషమే, కాదని ఎలా అంటాను? దానికోసం చేతిలో ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంటావా? ఉద్యోగం మానకుండా నైట్ కాలేజీలో చేరి చదువుకోకూడదు? అబ్బా, నాకంత ఓపిక. పగలు పని, రాత్రి చదువు ఎన్నాళ్ళకి తెల్లవారుతుంది? విసుగాడు. సుఖపాలంటే మాత్రం కష్టపడకపోతే ఎలా సూరి? నీ ఆలోచనలన్నీ గొప్పవే, కానీ నేను అలా పడలేనక్కయ్య, తేల్చేసినట్టు అనేశాడు. పార్వతి ఇంకో మాట మాట్లాడకపోయి, తన వరకే కానీ ఎవరిని ఎవరు వింటారు? పోనీ కనీసం తమ్ముడు రాణి కాకుండా ఇంకో పిల్లని నిర్ణయించుకున్నా బాగుంటుంది. పార్వతి బాధ పార్వతికే మిగిలిపోయింది. ఇష్టాలతో ప్రమేయం లేకుండానే జరగవలసిన రాణికి మరో చుట్ట పావెంచుకుని పతితో మాట్లాడడానికంటూ వచ్చింది. కానీ పార్వతి మాట్లాడటానికి ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వలేదు. అమ్మాయి, నువ్వు చిన్నదే, నీకేం తెలుస్తుంది? మా పిల్ల మీ తమ్ముడంటే ఇష్టపడుతుందని దాని మాట కాదనలేక, అయినా కుర్రవాడు చూస్తే ముచ్చటగా ఉందనుకో. నీకు తెలుసో తెలీదో కానీ వాళ్ళిద్దరూ ఎన్నెన్ని ఉత్తరాలు రాసుకుంటారనుకున్నావు? మీ రాష్ట్రాలన్నీ మా వాళ్ళ నాన్నగారు నవ్వుతూ అంటారు, మన తల్లికి కట్నాలు కానుకలు ఇవ్వనక్కర్లేదే, దాని దగ్గర ఉన్న ఉత్తరాలన్నీ కోర్టులో పెడితే కుర్రాడు పిల్లలాగా పుస్తే ముడి వేయాల్సిందే అంటారు. చాలండి, మీరు మహా గొప్ప ప్లేటర్ చేస్తున్నారని పిల్ల పెళ్ళికి అల్లరపడతామా? మనకేం లేదా? కలిగినంతలో కట్నాలు కానుకలు పడేసే కన్యాదానం చేద్దామంటాను నేను. ధోరణిలా సాగిపోతున్న ఆవిడ మాటల ప్రవాహానికి ధైర్యం చేసి అడ్డుకట్ట వేసింది పార్వతి. చూడండి అత్తయ్య గారు, ఇంతవరకు వచ్చాక ఇక నేనేదో అంటానని అనుమానించకండి. మీ అందరి ఇష్టమే నా ఇష్టం. వాడేం పాలు తాగే పసివాడు కాదు. ఆ మంచి చెడ్డలేవో వాడే నిర్ణయించుకోగలడు. నాదేముంది? అందరితో పాటు తదాస్తూ అంటాను. మంచి రోజు చూసి ముహూర్తం అది పెట్టించేయండి అంది. పార్వతి అంత సూటిగా ఖచ్చితంగా మాట్లాడేసరికి మొహమొహాలు చూసుకున్నారు పెళ్లి పెద్దలిద్దరూ. సరేనమ్మా వెళ్తాం అంటూ లేచిన వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలాలిచ్చి సాగనంపింది పార్వతి. తలుపు వేసుకుని వెనక్కి తిరిగేసరికి అప్రయత్నంగా పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. అర్థం కాని ఆవేదనతో హృదయం బద్దలైనట్టయింది. సూర్యం అసలు తనతో మాట్లాడటమే తగ్గించేశాడు. అత్తగారింట్లో ఉండి వాళ్ళ డబ్బుతో చదువుతాడా? ఎవరితోనైనా చెప్పుకోవాలని తహతహ కలిగింది. ఎవరున్నారు? తనకెవరున్నారు? ఎవ్వరూ లేరు. అమ్మ లేదు. అమ్మ, నువ్వే ఉంటే నన్నింత దిక్కులేని దాన్నిగా వదిలేస్తావా అమ్మ అంటూ ఏడ్చింది. అమ్మ ఉంటే తన పెళ్లి కోసం ఎంత కొట్టుకులాడిపోయేదో. ఆనాటి పరిస్థితులను బట్టి తను పెళ్లి చేసుకోనని మొరాయించింది, కానీ ఆ మాత్రం సూర్యానికి తెలియదు. 25 సంవత్సరాల వాడు, BA చదివినవాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? ఈ అక్క జీవితం ఏమిటి అని ఆలోచించాడా? అతని స్వార్థం అతనిదేనా? తన స్వార్థం తను చూసుకుని ఉంటే వీళ్ల పని ఏమయ్యేది?
ఇదేమిటి? జరిగిన దానికి తను బాధపడుతోందా? తోడబుట్టిన వాళ్ళ కోసం చేసిన దానికి పశ్చాత్తాపడుతుందా? ఎప్పుడూ అలా జరగదు. తన మనస్సు అంత చంచలం కాదు. వాళ్ళు తనను ప్రేమించాలని ఆశపడుతోంది, కానీ తల్లి లేకపోయినా తన కష్ట సుఖాలు ఆలోచించే నేస్తం ఉంది. మనప్పి పద్మకు ఒక్క మాట రాస్తే చాలు, తనను ఆదుకుంటుంది. తన జీవితంలో దీపం వెలిగిస్తుంది, తన కన్నీళ్లు తుడిచేస్తుంది. నిజంగా తనకు జీవితంలో తోడు కావాలా? పార్వతికి తన మీద తనకే అపనమ్మకం కలిగింది. ఎందుకింత చిత్రంగా ఆలోచిస్తోంది తను? మనస్సు ఎందుకు ఇన్ని విధాలా పరుగులెడుతోంది? తను భద్రంగా దాచుకున్న రఘు జ్ఞాపకాలు అప్పుడే చెదిరిపోయాయా? ఎన్నడూ ఎవరికీ చోటు లేదనుకున్న తన హృదయంలో మరో వ్యక్తికి, మరో పురుషుడికి స్థానం ఉందా? మరెవరైనా తనకు రఘుబాబు కాగలరా? తన మనసిచ్చి మసలే రఘుబాబు తన కోసమై పిచ్చివాడై తిరిగే రఘుబాబు. దీర్ఘంగా నిట్టూర్చింది పార్వతి. కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. వర్షించిన మేఘంలా మనసెంతో తేలికైంది. ఇక మంచి రోజు చూసి సూర్యం పెళ్లికి తాంబూలాలు పుచ్చుకోవటం, జరగవలసిన పెళ్లి పనులేవో జరగటాన్ని ఒకరి వెంట ఒకటి వాటికి అవే జరిగిపోయాయి. ప్లేటర్ గారింట్లో పెళ్లి ఘనంగానే జరిగిపోయింది. ఎక్కడికక్కడ నవ్వుతూ తుళ్ళుతూ ఆడబిడ్డ హోదాతో రాసుకు పూసుకు తిరిగింది రుక్మిణి. ఆడబిడ్డలకిచ్చే కట్నాలు కానుకలు అన్నీ తన పెట్టెలో సర్దుకుంది. ఈ చీర నేను తీసుకుంటానే అక్కయ్య, బాబిగాడుకుంటుంది లేవే. ఈ రగుడ్డలు బాగున్నాయే అక్కయ్య, ఈ 116లో నెల నెల అంతకు 2 రెట్లు వస్తూనే ఉందిగా నీకు. నవ్వుతూ నవ్వులన్నీ హాస్య ధోరణిలో పెట్టేసి మొత్తంగా లాంఛనాలన్నీ తను దక్కించుకుంది. అంతా చూస్తున్న శాంతమ్మ ఉండబట్టలేక పెద్దల తరహాగా నచ్చ చెప్పబోయింది. అదేమిటి రుక్కు, ఆ చీరలైనా దానికి పనికిరావు. 10 మంది మధ్యకి వెళ్ళి పంచే లేవు, ఎప్పుడు వెలవెలపైన చీరలే కట్టుకుంటూ ఉంటుంది. పోనీ ఆ ఎర్ర చీర ఉండని. రుక్మిణి మిర్రుమంటూ చూసి విసవిస వెళ్ళి పెట్టే మూత ఎత్తి చీరలు 2 తీసి బయటేసింది. అది ఇస్తుందని తీసుకున్నాను కానీ నీతో అడిగిస్తుంది అనుకోలేదు అంటూ. పార్వతి కలగజేసుకోక తప్పలేదు. నేను అత్తయ్యతో అడిగించానా? ఆ చీరలు మాట్లాడకుండా తీసి పెట్టిలో పెట్టుకో, పెళ్ళి మన చేసుకుని బాగుండదు. వెళ్ళిపోయింది. కిక్కురు మనకుండా కొట్టిన చీరలు 2 సిముసిలతో పెట్లో కుక్కుకుంది రుక్మిణి. ఇక ప్రేమ పార్వతి అక్కకి, ఈ మధ్య నువ్వు బొత్తిగా ఉత్తరాలు రాయటం లేదే? నా మీద కోపం రాలేదు కదా? అప్పుడెప్పుడో అక్కయ్య కనిపించాను, రాసి తర్వాత మళ్ళీ అంత వివరంగా వ్రాయనే లేదు కూడా వ్రాశాను కదా. అమ్మ అక్కయ్య కనిపించిందని పార్వతి రాసిందే అక్కయ్యకి అని చెప్పతే ఈ నొరమై, దాని మాట నా దగ్గర ఎందుకు తెస్తావు బుద్ధి లేనిదానా అని కసిరేసిన అమ్మ కాసేపటికి అడిగేసింది. ఏమైంది అక్కయ్యకి? ఏదో పూర్తిగా చెప్పి తగలడు అంది. 3 నెలల కడుపని శివ శివ అంటూ చెప్పుకుంది అమ్మ. కానీ అమ్మ ఎన్నోసార్లు తనలో తను రహస్యంగా మాట్లాడుకోవటం విన్నాను. అది ఎలా తిరుగుతుందో ఏమో. నెలకు నెలలు నిండుంటాయి, ప్రసవించుంటుంది. అబ్బే అప్పుడే కాదు, ఇంకో మాసం పోతే కానీ 9 నిండవు. దానికే మహారాణి డాక్టర్ అమ్మ చదువు ఎలగబెట్టిందిగా, నెప్పడకుండా అంటుంది. కాబట్టి అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నిజంగా ఆ పరిస్థితిలో అమ్మని చూస్తుంటే ఎంత జాలేస్తుందనుకున్నావు పారు? కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఏదేమైనా అమ్మ మనసు కొంచెం మారిందేమో అనిపిస్తోంది నాకు. అమ్మ సుజ పార్వతి ఏమైనా ఉత్తరాలు రాస్తోందా అంటూ ఉంటుంది అకస్మాత్తుగా గుర్తుకొచ్చినట్టుగా. నువ్వు ఉత్తరం రాస్తే అక్కయ్య కబుర్లు ఏవో ఉంటాయన్న ఆశ అమ్మకి. ఇవాళ నేనే వ్రాస్తున్నానమ్మా అంటూ ప్రారంభించిన నీకు. అక్కయ్య నీకు ఎన్నో విషయాలు రాయాలనుంది, కబురాలనుంది. ఏమిటి ఇలా పిచ్చి పిచ్చిగా వ్రాస్తుందని మాత్రం అనుకోకు. ఇప్పుడు అక్కయ్య గురించి ఆలోచిస్తుంటే పాపం అక్కయ్య ఏమంత ఘోరం ఏమో అనిపిస్తోంది. అక్కయ్యను సరిగా అర్థం చేసుకోలేకపోయానని, నీతో కూడా వితండంగా వాదించానని అనిపిస్తోంది అప్పుడప్పుడు. అక్కయ్యను ఎంతో మెచ్చుకోవాలనిపిస్తోంది. ఇదంతా ఏమిటో నాకే అర్థం కావట్లా. ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తున్నాయా అని వ్రాసావు. ఎందుకు రావట్లేదు? రాకపోయినా తీసుకొస్తున్నారు. వచ్చినట్టే వెళ్తున్నాయి. తన పెళ్ళయింది మొదలు ఈ గుమ్మం తొక్కన అక్కయ్య ఈ ఇంటిని ఎలా అనాచారం చేసిందో అర్థం కావట్లేదు. అన్నయ్యకి ఇదో సమస్య అయింది. పెద్ద పిల్ల అప్రతిష్ట పాలు చేసిన ఈ కుటుంబంలో చిన్నపిల్లకు పెళ్ళి ఎలా చేయగలడు తను? అమ్మకి ఇది ఒక ఆవేదనగా అయిపోయింది. చిన్నదానికైనా లక్షణంగా పెళ్లి చేయలేకపోతామా అన్న ఆలోచనే అమ్మకి. ఏదో వ్రాయాలని ప్రారంభించి మరేదో వ్రాశాను. చదివి మర్చిపో. నీకు వీలుంటే ఒకసారి వచ్చి వెళ్ళు. నీ కోసం ఎదురు చూస్తాను. నీ సుజ.
ఆ ఉత్తరానికి అర్థం ఏమిటో అదేమిటో మాత్రం అర్థం కాలేదు ఆమెకి. సుజా ఎప్పుడూ ఇంత చిత్రంగా రాయలేదు. అక్కగారిని తీవ్రంగా విమర్శించిన సుజాత ఇంత మారిందంటే కారణం ఏమై ఉంటుంది? తల్లి మారుతుందంటే బిడ్డ మీద ప్రేమ వల్ల కావచ్చు, కానీ సుజాకి అక్క మీద ప్రేమ. తర్వాత వారంలో రామన్ దగ్గర నుంచి కూడా ఉత్తరం వచ్చింది. బాబుకు జ్వరం వస్తోంది, మా అమ్మ ఒంట్లో కూడా కులాసాగా లేదు, రుక్కు ఒక్కతే ఇబ్బంది పడుతోంది, ఒకసారి నువ్వు వచ్చి చూసి వెళ్తే బాగుంటుంది వదినా అని. పార్వతికి వెంటనే వెళ్ళాలని బుద్ధి పుట్టింది. ఇక ఇదేమిటి మాట మంతి లేకుండా వచ్చావు అంటూ విస్తుపోయింది రుక్మిణి అక్కగారిని చూస్తూ. వీధి గుమ్మల్లోంచి లోపలికి వచ్చి సంచి గోడవారణ పెడుతూ కాసిన మంచినీళ్ళు ఈ రుక్కు అంది పార్వతి అలుపుగా. రుక్మిణి గబగబా లోపలికెళ్ళి మంచినీళ్లు ముంచుకొచ్చింది. రుక్కు హడావిడికి గదిలో పడుకున్న రామం లేచొచ్చాడు. అరే వదినొచ్చేసిందే అంటూ సంభ్రమంగా చూశాడు. ఇంత తొందరగా వస్తావనుకోలేదు, కంగారేం లేదులే అని మళ్ళీ రాద్దామనుకుంటున్నాను ఇవాళ అన్నాడు. సెలవుకేం బాధలేదులే, మా ఆఫీసర్ చాలా మంచివాడు, కష్ట సుఖాలు చెప్పుకుంటే అర్థం చేసుకుంటాడు. బాబుకి బాగా లేదని రాస్తే ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు, బయలుదేరి వచ్చేసాను. మీరు అక్కయ్యకు ఉత్తరం రాశారా? నాతో చెప్పనే లేదే నిలదీసి అడిగినట్టే అడిగింది మొగుణ్ణి రుక్మిణి. అప్పుడు అలా బుద్ధి పుడితే పోస్ట్ ఆఫీస్లో రాసి పడేశాను, తర్వాత మర్చిపోయాను అన్నాడు రామం ఏమంతా పట్టించుకున్నట్టు. బాబుకి ఎలా ఉంది రుక్కు ఆతృతగా అడిగింది పార్వతి. ఏ బాబుకే, వాడికి ఏమైంది అంది ఆశ్చర్యంగా. అదేమిటి బాగాలేదని రాసావుగా రామం, మరిది కేసు చూసింది. రాత్రి నుంచి బాగానే ఉన్నాడుగా, కానీ నిన్నటి వరకు జ్వరంతోనే బాధపడ్డాడు. నేను ఉత్తరం రాసిన పూట అయితే జ్వరం బాగా ఉంది, కంగారుపడి రాశాను అన్నాడు. పిల్లాడికి జ్వరం వస్తే అక్కయ్య ఏం చేయగలదో, ఆవిడేం డాక్టర్ అనుకున్నారా ఏమిటి వెటకారంగా అంది రుక్మిణి. పోనీ ఇలా ఉత్తరం ముక్క రాస్తానని నాతో అనుంటే ఓ డజన్ తలపిన్నులు తెప్పించుకునేదానిగా అంది మళ్ళీ. రామన్ చిరాగ్గా చూశాడు. తలపిన్నులు ఈ ఊళ్ళో దొరకవా? 4-5 నెలల తర్వాత గుమ్మంలోకి వచ్చినందుకు సంతోషించక ఏమిటా సాధింపు అంటూ కసిరాడు. బాగుంది, నా తోడబుట్టింది వచ్చినందుకు నాకు కాకపోతే మీకా సంతోషం? పక్కకి కొంచెం కాఫీ పెడతాను. బాబు కనిపించడే, అత్త ఏది అంటూ లోపలికి నడిచింది పార్వతి. బొత్తిగా ఏడుపించుకుని తింటుంటే కాసేపు అలా తీసుకెళ్ళమని ఇచ్చాను, చంకనేసుకుని వెళ్ళారు. పార్వతి స్నానం చేసి కాఫీ తాగి కూర్చుంది. కొంచెం ఏరి పెట్టవే అంటూ బియ్యం చేట ముందు పడేసింది రుక్కు. బియ్యం ఏరుతుంటే శాంతమ్మ మనవడిని ఎత్తుకుని వచ్చింది. ఏమమ్మా పారు, బొత్తిగా నల్లపోసవైపోయావు, నెల్లాళ్ళకోసారి వచ్చి చూసిపోకూడదు అంటూ నిష్ఠూరవాడింది. సూరి బాగున్నాడా? మీ మరదలు కులాసాగా ఉందా? ఏమిటా కబుర్లు అంటూ కుశల ప్రశ్నలు వేసింది. బాబిగాడిని ఒళ్ళోకి తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ అత్తయ్య అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూ కూర్చుంది పార్వతి. పిల్లాడు బాగా చిక్కిపోయాడత్తయ్య, ఎన్ని రోజులు జ్వరంగా అంది వాడి మొహంలోకి పరిశీలనగా చూస్తూ. ఏదో అయిందిలే, ఎప్పటికైనా కులాసాగా చిక్కింది పరసంగం మారుస్తూ అంది శాంతమ్మ. ఒక వారం రోజులైనా సెలవు పెట్టొచ్చావా, లేకపోతే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నావా? అక్కయ్య బియ్యం కాస్త కడిగి తెచ్చి పెడతావు, కూరకు తాలింపు పెడుతూ అంది రుక్మిణి. అయ్యో నేను సరిగ్గా ఏరనే లేదే, బాబిగాడిని చూస్తూ మరిచిపోయానంటూ చేట దగ్గరికి లాక్కోబోయింది పార్వతి. నేనేరతాను, ఇలా ఇవ్వమ్మా అంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేక చేయి జాపింది శాంతమ్మ. బియ్యం చేట అందించబోయింది పార్వతి. విసురుగా లాక్కుంది రుక్మిణి. ఆవిడ ఏరితే ఇక తిండి తిన్నట్టే, ఏ రాయో పంట కింద పడితే నా తల వాచేలా చివాట్లు పెడతారు, ఎసరు పడేసి నేనే ఏరుకుంటాలే అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. చెల్లెలి రుసరుసలు కనిపెట్టినట్టుగా ఊరుకుంది పార్వతి. తనేమీ పట్టించుకున్నట్టు మళ్ళీ కబుర్లు సాగించసాగింది శాంతమ్మ. పిల్లవాడు ఒళ్ళో నిద్రపోతుంటే పడుకోబెట్టడానికి లేచింది పార్వతి. రామం పొలం కేసి వెళ్ళినట్టున్నాడు, గదిలో లేడు. పిల్లవాడిని పక్కలో వేసుకుని పడుకుంది. గోడల నిండా రకరకాల సినిమా తారాల క్యాలెండర్లు, ఫోటోలు వేళ్లాడుతుంటే ఆశ్చర్యంగా ఆ బొమ్మలన్నీ చూస్తూ పడుకుంది. శాంతమ్మ నెమ్మదిగా గదిలోకి వచ్చింది. పడుకున్నావేమిటమ్మా పారు? లేదత్తా లేదు, రా కూర్చుంది కానీ అంటూ పిల్లాడి పక్కలోంచి నెమ్మదిగా లేచింది పార్వతి. దగ్గరకు వచ్చి కూర్చుంటూ శాంతమ్మ కంఠం తగ్గించి మాటి మాటికి తలుపులకేసి చూస్తూ చెప్పింది. దాని ఎదుటే చెప్పటం ఎందుకని ఊరుకున్నాను, కానీ పిల్లాడికి ఎంత జబ్బు చేసింది అనుకున్నావు? 7-8 రోజులు అవుతుందేమో. ఫ్లాస్క్లో పోషించిన పాలు కాస్త విరిగాయి. మళ్ళీ నీళ్లు పెట్టి పాలు కలపడానికి బద్దకించి ఆ సన్న విరుగుడు పాలే పట్టేచ్చేసిందట వాడికి.
పోనీ నన్ను లేపితే నేనైనా కాసి నీళ్ళు ఎచ్చబెట్టి ఇచ్చేదాన్ని. ఇక తెల్లారినప్పటి నుంచే పట్టుకున్న ఈ డోకులు విరోచనాలు. కాస్త కంగారుపడి అప్పుడు చెప్పింది అసలు మొక్క. చెప్పద్దు, నాకు ఒళ్ళు మండి తల వాచేలా చివట్లు పెట్టాను. సిగ్గుపడి నోరు మూసుకోక నా ఇష్టం, నా పిల్లాడిని చంపేసుకుంటాను, నాకు లేని బాధ నీకెందుకు అంటూ ఎదురు తిరిగి దెబ్బలాడటం మొదలెట్టింది. అప్పుడే బయట నుంచి వచ్చిన నీ మరిది కళ్ళెర్ర చేస్తూ పెళ్ళాన్ని ఒక లెంపకాయ వేశాడు. ఇది ఎక్కడ సంతరా భగవంతుడా, నా మూలంగా వెళ్ళిద్దరు కీచులు ఆడుకుని చస్తారేమోనని ఏడుస్తూ పెరట్లో పోయి కూర్చున్నాను. ఏవేవో మందులు మాకులు కాస్త శ్రద్ధ పెట్టి వేశాననుకో, పిల్లాడు దక్కాడు. అదే 10,000. అప్పటి నుంచి నాతో మాట మంతి మానేసింది. ఏం చేయను, చంటివాడిని ఆడించుకుంటూ నా మానాన్ని నేను ఏ మూలో కూర్చుంటాను. అంతా వింది పార్వతి. ఏమీ మాట్లాడుతుంది. రుక్కు గురించి ఏం కబురు విన్నా విడ్డూరంగానే ఉంటోంది. నీ తోడబుట్టిన దాని మీద ఉన్నవి లేనివి చెప్తున్నానని కష్టపెట్టుకోకమ్మా పార్వతి. నాకు కోడలైనా అదే, కూతురైనా అదే అనుకుంటాను. నా కడుపున పుట్టిన ఆడపిల్ల కన్నా దీన్నే ప్రాణంలా చూసుకుంటాను. ఎందుకు? అంతా నా రాత. అత్త, నీ గురించి నేనెప్పుడు అలా అనుకోను. నీ గుణం నాకు తెలియదా? చిన్నవాళ్ళమని తేలిక చేయకుండా దయదలిచి చేరదీశావు. నీ రుణం ఎలా మరిచిపోతానత్త? రుక్కు సంగతి వింటూ ఉంటే నాకు బాధగానే ఉంది. అయినా నువ్వు పెద్దదానివి. దాని తప్పొప్పులన్నీ నీ కడుపులో దాచుకోక తప్పదత్తా. నా మొహం చూసేనా? ఊరుకోవే పిచ్చిదానా, ఏదో మాట వరుస కన్నాలే, అదే నాకు పరాయిదా? మీ అమ్మని నాన్నని కంఠంలో ప్రాణం ఉంటే మర్చిపోతానా? ఏమిటో ఇలాగే పోతోంది కాలం. సరే కానీ లేచి వేడివేడికో ముద్ద తిని కాసేపు నడుము వాల్సు అంటూ నెమ్మదిగా లేచింది శాంతమ్మ. పార్వతి వచ్చి 2 రోజులైంది. రుక్కు ధోరణి బొత్తిగా కంటగింపుగా తయారైంది. అత్తగారి మాట అంటేనే ఒంటి కాలు మీద లేస్తోంది. మొగుడు మాట్లాడబోతే వెటకారాలు వ్యంగ్యాలు విసురుతోంది. ఉత్త పుణ్యానికి పసివాడిని చావబాదుకుంటోంది. అక్కగారేమైనా బాధపడుతుందేమో అన్న ఇంగితమే లేకుండా సూటిపోటిగా మాటలు విసురుతుంది. అన్నీ చూస్తూనే ఉంది పార్వతి. కాకపోతే చూడనట్టు నటిస్తోంది. రామం పార్వతితో మాట్లాడే అవకాశం కోసం ఆ 2 రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. రుక్కు దడిదొడ్లో తలస్నానం చేస్తుంటే పార్వతి చంటివాడితో కబుర్లు చెప్తూ వసారాలో కూర్చుంది. శాంతమ్మ ఎవరో కబురంపితే పొరుగింటికి వెళ్ళింది. రామన్ నెమ్మదిగా వచ్చి దగ్గర కూర్చున్నాడు. వదినా. ఏ రామం, నువ్వేమనుకోనంటే నీతో ఒక విషయం చెప్తాను. బాగుంది, నువ్వు అంత కాని మాట ఏం చెప్తావు? కాని మాట లేని మాట అని కాదు. అసలు నీకు ఉత్తరం రాశానంటే బాబును చూడటానికి వస్తావనే కాదు, ఇక్కడ ఒక వారం రోజులుంటే ఎవరూ చెప్పక్కర్లేకుండా అన్నీ నీకే తెలుస్తాయని. ఏమిటి రామం నువ్వు మాట్లాడేది? అసలు ఎవరి సంగతి? ఇంకెవరి సంగతి వదిన? రుక్కు మాటే. వయసు వస్తున్న కొద్దీ వివేకం పోతోంది. రోజు నరకం అయిపోతుందంటే నమ్ము. అమ్మ గుణం నీకు తెలియంది కాదుగా. ఏనాడు ఎవరినొక్క మాట అందో. అలాంటి మనిషిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. ఒక్క క్షణం కూడా సామరస్యంగా మసలదు. పెద్దదాన్ని మాట ఎప్పుడూ వినదు. ఆఖరికి కూరలు వండుకునే దగ్గర కూడా ఏదో రాద్ధాంతమే అమ్మతో. ఎండిపోయిన కూరలు వేయించితే బాగుండవు, పులుసు పెట్టవే అంటే ససేమరా వేపుడే చేస్తుంది. ఏదో సామెత చెప్పినట్టు ఉంటుందనుకో దాని వ్యవహారం. ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక ఫిర్యాదు. అక్కడితో ఒళ్ళు మండి నేను తిట్టడం. తను రోజుల కొద్దీ తిండి మాని పస్తులు ఉండటం. ఎన్నని చెప్పమంటావు వదిన? ఈ ఇల్లు ఎలా బాగుపడుతుందో అర్థం కావట్లేదు అనిపిస్తోంది అప్పుడప్పుడు. రాకేసి చూశాడు. పార్వతి మౌనంగా వింటోంది. మొన్న పండక్కి శకుంతలు వచ్చింది. ఇంటికొక్క ఆడపిల్ల. మనకే లోటు లేదు. ఎంత సంతోషంగా చూసి పంపాలో ఆలోచించు. అమ్మ, నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడికక్కడ వదిన గారి సూటిపోటి మాటలతో అది కాస్త ఏడుని కవికల గుడ్డైనా తీసుకోకుండా అయింది. నీకేం కర్మే, ఇంటికి ఆడబిడ్డవి తిరిగి 4 అనరాదటే అంటే దానికి అలాంటి చౌ పెళ్లి చేసి పంపేసినాడే నేను పరాన్నయ్య, మీ పెట్టుపోతలు నాకేం అక్కర్లేదంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఈవిడ గారిని ఎన్ని లాభం? 4 రోజులు నోరు మెదపకుండా కూర్చుంటుంది. సరి నయాన చెప్పినా భయాన చెప్పినా దాని గుణం మార్చకపోతున్నాను. నువ్వైనా మందలిస్తే కాస్త వెనకపోదని ఊహ వస్తే వెంటనే నీకు రాశాను. ఇక నువ్వు దానికి ఎలా చివాట్లు పెట్టావో నాకు తెలియదు. నీకు చెప్పాలనుకున్న మాటలు చెప్పేశాను. రోజు ఇంట్లో ఇలాంటి రాద్ధాంతాలు అయితే నేను ఎన్నాళ్ళో ఈ సంసారం చేయలేను. పార్వతి రామం మొహంలోకి చూస్తూ అలా బాధపడకు రామం అంది. ఇంట్లో సుఖశాంతులు లేకపోతే బతికి ఏం ప్రయోజనం చెప్పు?
అమ్మ దారిన అమ్మ కుమిలిపోతుంది, నా దారిని నేను బాధపడుతున్నాను. ఉన్న ఒక్క ఆడపిల్ల కష్టపెట్టుకుని వెళ్ళింది, ఇలా అందరినీ ఏడిపించి తనేం బాగుంటుంది? ఆఖరికి పసిబిడ్డని కూడా నా కళ్ళ ముందే చావబాస్తోంది. చూస్తూ నేను ఊరుకోగలనా? వచ్చి ఏదో అంటే నేనేమనుకున్నాగా. పార్వతి మౌనంగా ఉండలేకపోయింది. అంత పడకు రాము, అన్నీ నేను కనుక్కుంటాను, మందలిస్తాను. మిమ్మల్ని అందరినీ అది పడుతుంది. దాని వ్యవహారం చక్కజేసే నేను వెళ్తాను, సరేనా? ఆ నమ్మకంతోనే కదా వదిన నీకు రాశాను. అసలు ఈ గొడవలన్నీ నీకు చెప్పి నీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అయినా తప్పలేదు. సరే, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, దాన్ని నేను మందలిస్తాను. లేచిలోకి వెళ్తుంటే రుక్కు స్నానం ముగించి చాలీ చాలని తుండుగుడ్డ అడ్డంగా చుట్టుకుని జుట్టు వెంట ఉంటే గబగబా వచ్చింది. ఎవరో నీతో మాట్లాడుతున్నట్టున్నారు, గొడగొడ మాటలు వినిపించాయి దొడ్లోకి అంటూ 4 వైపులా పరికిసాగింది. ఇప్పటి వరకు మరిదే కూర్చుని వెళ్ళాడు. అదేమిటి రుక్కు, చీర తెమ్మని నాతో చెప్పకపోయా? ఆ తుండుగుడ్డ తలకునేదానివి నీలే, తొందరగా తల దుడుచుకో, జలుబు చేస్తుంది. అయినా ఇంత చీకటి పడ్డాక తలంటే ఏమిటి? చాకిరీ తెమిలేసరికి ఈ వేళకి మరేను తలపోటు కూడా వస్తోంది. కంగారుగా నీళ్లు పడేసుకుని చీర సంగతే మర్చిపోయాను. చీర మాట అలా ఉంచి చేస్తాను, నిన్ను పిలుస్తామా అంటే మీ కబుర్లలో నా పిలిపిస్తేనే ఊరుకున్నాను. సంధ్య మాట్లాడుతూటానికి ఆయన కాడికి అంత తీరిక ఎలా అయిందేమిటి? శుద్ధి బుద్ధి మాటలు వింటుంటే పార్వతి శరీరం జలాయించింది. పరిధి తనతో మంతనాలాడటం ఏమిటి? చి, నోటికి ఎంత వస్తే అంత మాట అనేయటమేనా? రుక్కు అప్పటికే కడుపులో బాగా తీసుకుని గదిలోకి పోయి తల తుడిని చేరుకుని వచ్చింది. అక్కయ్య వెలిగించవే, చీకటి పడింది. పార్వతి లేచి వెలిగించి రుక్కు తడి తల చిక్కులు అడిగే మాట ఎప్పుడో ఒకసారి అడగాలి. పార్వతి రుక్కు చేతిలో దువ్వెన అందుకుని తీస్తూ ప్రారంభించింది. రుక్కు, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతున్నట్టు లేదే, ఏమన్నా నష్టమా? కోడలది మాట్లాడితే ఎంత, మానుకుంటే ఎంత? 20 ఏళ్ళని చెల్లెలు అంత ఆరిందలాగా చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతుందంటే ఎబ్బెట్టిగా తోచింది పార్వతి. అది కాదమ్మా రుక్కు, నష్టాలు లాభాలు చూసుకుని మాట్లాడుకుంటామా? ఉండవలసిన వాళ్ళు అభిమానాలతో కలిసిమెలిసి ఉండాలి. నా మొహం అభిమానం లేదు, ఉడికే లేదు, పెట్టే అత్తకెక్కడ వస్తుంది? రుక్కు, అత్తయ్య నిన్ను ఆరళ్ళు పెడుతుందని నన్ను నమ్మమంటావా? నీకెలా నమ్మకం ఉంటుందిలే, నాకన్నా వాళ్లే నీకెక్కువ. అయ్యలోను కాని వాడికి అసలు సంగతి వచ్చిపోని పడు 10 రెట్ల దగ్గర ఆ పప్పులే ఉడకవు నిలిచింది పార్వతి నిశ్శబ్దంగా. ఓపిక కూడగట్టుకుంటూ తిరిగి ప్రారంభించింది. అత్తయ్య ఉందనుకో, పెద్దది, మన మేలు కోరే చెప్తుంది. నువ్వు అనావచ్చు, మనం పడవచ్చు, అంత మాత్రాన్ని మాట గొప్పదా? అత్తా కోడళ్ళంటే తల్లి ఎరగాలి కానీ రాద్ధాంతం పడుతూ ఉంటుందా? ఇంట్లో ఇలాంటి గొడవలు చూస్తుంటే తిరిగి ఇంటికి చేరే మగవాడికి ఎంత విసుగు ఉంటుందో రచించారు. రుక్కు వెనక్కి మొహం తిప్పి తన తల పార్వతి కేసి చూసింది. తనకి బోధించక అక్కగారు పూనుకున్నట్టు పసిగట్టేసింది. చెప్పారేమిటి ఈ కబుర్ని? ఈ పార్వతి, ఎవరు చెప్పటం ఏమిటి? చూస్తూనే ఉన్నాగా అత్తయ్య, నువ్వు మాట్లాడటం లేదు. కాదులే, నీకు మనిషి పోస్తుంటుంది, అన్ని చూసింది పార్వతి. ధోరణికి అసహ్యం వేసి తీక్ష అంది. పోనీ ఎవరు చెప్తే నీకే? ఉన్న మాటే గాని లేనిది ఎప్పుడు ఎవరు? కాబట్టే కానీ కట్నం అడగకుండా కట్టు పడేసి చేసిన మేలు పశువులకి పశువులకి భేదం ఉండదు. శకుంతలో స్నానం పెట్టావట, పుట్టి ఆశ వాళ్ళకుండదా? మీ ఇంటి విషయాలన్నీ నాకు తెలిసాయి. ఎందుకు కయ్యాలు రామ మనసు పెట్టుకుంటూ వెళ్ళి ఉన్నాడు. తర్వాత నెత్తి నోరు బాదుకుని ఎడుద్దాం కలిసి. రుక్మిణి కోపాలు దాటిపోయింది. వదిన గారితో చెప్పి పెట్టించడం, ఈవిడిలా నీతులు ఇదంతా కలిసిన గూడు పుటాని అన్నమాట. పార్వతి ఇంకా మంచి అనిపించుకుని బతకటం కావాలి. అంతా ఉసూరు నోరు పెట్టుకుని బ్రతక ఏ సుఖం? అక్కయ్య, తల్లి నిర్వాహకం చేస్తావనుకున్నాను కానీ నా మీద లేని చివాట్లు వస్తావనుకోలేదు. చాలా మారిపోయింది పార్వతి. నీ మంచి ఆలోచించడానికి నేను రుక్కు, నువ్వు కష్టపడి చెడ్డలేం ఆలోచించలే. నేను పాలు కాను, నేనేం కాని పనులు
పార్వతి సిగ్గుతో తలెత్తి రుక్కు ఇంత మొండి రకంగా మాట్లాడుతుందంటే రుక్కును పెంచేదే కాదు, చెల్లెలైతే మాత్రం వెంబడిస్తే ఉంటుందని తనకు అనుకుని పార్వతి కొంతసేపు తమాయించి నేను మాత్రం బండికి వెళ్తాను రా అందరుగా కనడం మరి రావట్లేదు. మౌనంతోనే బయటికి వెళ్ళిపోయాడు. పార్వతి గబగబా జుట్టుకుని మొహం గడుక్కుంది, చేతిలో వంటేసి వెళ్ళింది. నేను ఎక్కడి ఇంటికి ఆశ్చర్యం ఏ కంగారుగా బయట కంగారు మాట్లాడు పార్వతి వెళ్ళొస్తా శ్యామ పార్వతికి వచ్చింది. శాంతి చేయబడి తెలియదు ఇలా దోసుకున్నది ఎలా బతుకు అర్థం లేదు. తల్లివే నువ్వే ఇంతకన్నా చెప్పను ఆ సంగతికి ఏం లేదు. వాళ్ళు సాధించి గబగబా పార్వతి. మరి ఈ భాగం ఇంత ముగిది. మళ్ళీ సాయం కలుద్దాం.